తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగునీరు సక్రమంగా పోయేలా అన్ని చర్యలు చేపట్టాలని పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినతిపత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టణంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, ప్రధానంగా దమ్మాయిపర్తి కోడ్, బెజవాడ కోడ్ డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను తొలగించేలా చర్యలు తీసుకుంటే పట్టణంలో కొంతమేరైనా వర్షాకాలంలో ఇబ్బందులు తొలగించవచ్చని కమిషనర్ను కోరారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మన పాలకొల్లు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి చిన్నపాటి వర్షానికి కూడా మరి ఏదో గోదావరి లంక గ్రామాలు ఏ మాదిరిగా ఉంటాయో వార్డుల మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడే కమిషనర్ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ వేసవి కాలాన్ని పురస్కరించుకుని బెజవాడ కోడ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ ఆ గొరబడెక్క మీద మందు స్ప్రే చేయడంతో పాటు జేసీబీ పెట్టి ఆ యొక్క గొరబడెక్క అంతా కూడా తొలగించి ఆ సిల్ట్ని తొలగిస్తే ఆ ఏదైతే హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా ఆ ముంపుకు బారి నుండి రక్షించబడతాయి. దమ్మాయిపర్తి డ్రైన్ ఏదైతే ఉందో మరి ఆ దమ్మాయిపర్తి డ్రైను 2019కు ముందు మేము చేసినటువంటి పనులు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ₹5 పని కూడా చేయకపోవడంతో మొన్న చిన్నపాటి వర్షానికి బ్రాడీపేట దగ్గర నుంచి కింద సెంబుని చెరువు వరకు కూడా 10 వార్డులు ఏవైతే ముంపుకు గురైపోయో ఆ స్థితిని గుర్తుపెట్టుకుని ఆ దమ్మాయిపర్తి డ్రైన్ను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కొంత సిల్ట్ని మనం తీయగలిగితే కొంత ముంపుని తగ్గించి భవిష్యత్తులో ఆ దమ్మాయిపర్తి డ్రైన్ నిర్మాణం పూర్తవడం ద్వారా మరి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ వార్డ్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదివరకు తాడేపల్లిగూడెం బ్యాచ్కి టెండర్స్ ఇచ్చి అవన్నీ కూడా సమ్మర్లో సిల్ట్ తీస్తే మరి వర్షాకాలం వచ్చినప్పుడు కొంత నీరు సజావుగా మరి బయటికి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీదన ఆ ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీయడం, దమ్మాయిపర్తి అండ్ బెజవాడ కోడు ప్రక్షాళన చేయడం ద్వారా కొంతమేర వర్షాకాలంలో ఆ యొక్క ముంపు నుంచి ఈ వార్డుల్ని కాపాడడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇమీడియట్లీ కొంచెం వర్క్స్ని టేకప్ చేయమని చెప్పేసి కూడా ఈరోజు కమిషనర్ గారికి అదేవిధంగా సిబ్బందికి కూడా వినతిపత్రం ఇచ్చి వాళ్ళకి సూచించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న కూటమి ప్రభుత్వంలో ఆక్వా రైతుల కష్టాలు తీర్చడానికి కృషి చేస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిమ్మల స్వగ్రామం ఆగర్తపాలెంలో ఆయనకున్న రొయ్యల చెరువుల్లో వ్యవసాయ కూలీలతో ముగ్గు చల్లి పని చేయించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఏమాత్రం కొద్ది సమయం దొరికినా కూడా నా సొంత వరిచేలో లేదా నా ఆక్వా ఏదైతే చెరువుల్లో కానీ పనిచేయడం చాలా సంతృప్తినివ్వడంతో పాటుగా ఆ పని యొక్క కష్టం, ఆ పని విలువ కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు కొద్దిపాటి సమయం దొరికితే ఈవేళ ఏదైతే చెరువులు ప్రిపరేషన్ నిమిత్తం లైమ్ ఏదైతే మనుషులు అప్లై చేస్తున్నారో వాళ్ళతో కలిసి నేను పనిచేయడం నాకు ఈ రోజు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఏదైతే ఆక్వా రైతుల కష్టాల్లో ఏదైతే ఉన్నారో ఏదైతే ఈ ప్రభుత్వంలో ₹1.5 కరెంట్ సబ్సిడీ ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అని చెప్పి ఎత్తేయడం గానీ, ఏదైతే నాణ్యత లేనిటువంటి సీడ్ ఇవ్వడంలో గానీ, అదేవిధంగా ఏదైతే ఫీడ్ ధరలు అమాంతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో గానీ, రొయ్యలు పట్టుబడి దశలో రేట్లు లేకపోవడం వల్ల గానీ, ఏదైతే రొయ్యల రైతు కష్టాల్లో నష్టాల్లో ఉన్నాడో మరి రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఒక రైతు బిడ్డగా ఆక్వా రైతులను ఆదుకోవడానికి 100కి 100% పనిచేస్తానని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
టీడీపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం వల్లే వాలంటీర్లను నిలిపివేయాల్సి వచ్చిందని, సామాజిక పింఛన్లు ఇంటి వద్దకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో టీడీపీ తీరుతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈసీకి లెటర్ రాసి పెన్షన్దారులకి వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి దాన్ని అడ్డుకున్నటువంటి పార్టీ మీది కాదా? దానికి ఒత్తాసు పలుకుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు దాంట్లో మరీ ఎక్కువగా పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు గారు సుమారుగా 1500 మంది పైబడి వృద్ధులు, వికలాంగులు, అలాగే నడవలేని వారు, వయోవృద్ధులు అందరూ కూడా చనిపోలేదా? ఇదంతా మీ యొక్క గొప్పతనం కదా. అది వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇప్పించకూడదు. దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతారు, ఎంత ఇబ్బంది పడతారు మీకు అనవసరం. మీకు కావాల్సిన అధికారం, అదే ఆలోచన తప్ప అయ్యో మనం ఈ పని చేయటం వల్ల రేపు పొద్దున్న వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారనే ఆలోచన మీకు లేదు. ఏదో రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అపహాస్య పాలు చేయాలి. వైఎస్ఆర్ పార్టీకి పట్టు వాలంటీర్లు, ఆ వాలంటీర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల దగ్గరికి పంపించుకోరు. ఇదే ఆలోచన తప్ప అయ్యో ప్రజలకి మేలు చేస్తున్నటువంటి ఇటువంటి వాటిని మనం అడ్డుకుంటే మనకు పుట్టగతుండు అనే ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉండదు. బీజేపీతో కలుస్తారు, జనసేనతో కలుస్తారు. వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కాన్సెప్ట్ తప్ప మేమేం చేస్తామనేది వీళ్ళకి ఆలోచన విధానం లేనటువంటి వ్యక్తులు. మా పాలసీ ప్రకారం ఇళ్ల స్థలాలు సేకరించాం, ఉచితంగా స్థలాలు ఇచ్చాం, మళ్ళీ కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాం. అది మా పార్టీ పాలసీ. మీ పార్టీ పాలసీ ఏంటి? రాజశేఖర రెడ్డి గారికి ఉన్న స్థలాల్లో పేదలకు 1,00,000 రూపాయలు తీసుకుని 20 సంవత్సరాలు బ్యాంకులు తాకట్టు పెట్టేసి ఇది వైఎస్ఆర్సీపీ బ్యాంకులు తాకట్టు పెట్టి మాట్లాడడానికి సిగ్గానే ఉండాలి కదా. కానీ ఆత్మ అనేది ఆత్మసాక్షి ఒప్పుకోకూడదు. ఇటువంటి రాజకీయాలు ఎవరైనా చేస్తారు. రాజకీయ నాయకుడిగా పలానా మా ప్రభుత్వంలో ఇలాగ తప్పు జరిగింది, మళ్ళీ మాకు అధికారం వస్తాయిలో లేకపోతే ఇంకోటో మేము ఆ తప్పుని సరిదిద్దుకుంటామని చెప్తే బాగుంటుంది తప్ప మీరు చేసిన తప్పులు వైఎస్ఆర్ పార్టీ మీద రుద్దే కార్యక్రమాన్ని చేయటం అది మంచి పద్ధతి కాదని నేను మీ అందరికి గట్టిగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేవుని కడపలో వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. తొలి రోజు ఆకట్టుకున్న పుష్కరిణి తెప్పోత్సవం. ఐనవిల్లి మండలం కొండుకుదురులో ఆర్ల అక్కమ్మ జాతర. గండ్రు దీపాలతో అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు. ఓట్ల లెక్కింపునకు పక్కా ప్రణాళికతో ఉండండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు సూచించిన ఈసీ ముఖేష్ కుమార్ మీనా. పాలకొల్లులో డ్రైనేజీల సమస్యను పరిష్కరించండి. కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.